అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. యూట్యూబ్ పరిచర్యలో ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం అండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలనని పౌలు గారు ఫిలిప్పీయులకు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీయులకు సంఘమునకు తెలియజేస్తున్నాడు. ఎవరు బలపరచువాడు? యేసయ్య అండి. బలపరిచేది ఎవరు? యేసయ్య. సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడును ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడును ఆయనే. సొమ్మసిల్లి అలసిపోయి ఉన్న వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. శక్తి లేదు, నేను బలహీనుడని, నేను ఈ పని చేయలేను అనుకుంటున్నావు అనుకో, నువ్వు యేసయ్యకు ప్రార్థించినట్లయితే నీకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు. నేను ఈ బాధలు పడలేను, నేను ఈ బాధల్లో సొమ్మసిల్లిపోయాను, ఇక నాకు బలం లేదు అనుకున్న వారికి బలం ఇచ్చే దేవుడు మన యేసయ్య. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. యెహోవానే మనకు సొమ్మసిల్లిన వానికి బలమునిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. ఎవరండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఈ లోకంలో బలహీనులైనప్పటికీ కూడా యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే నీవు నేను మన బలహీనతలలో బలమై ఉన్న దేవుడు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. మనం ఏమీ చేయలేమండి. మనం ఒట్టివారం, మట్టివారం, మనం ఏమీ చేయలేము. కానీ మనల్ని బలపరిచే యేసయ్య ద్వారా మనం ప్రతి కార్యమును సమస్తమును చేయగలమండి. ఏమంటున్నారో చూడు యేసయ్య, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడని నేనే అంటున్నాడు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని యేసయ్య మాట్లాడుతున్నాడండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడని నేనే. ఎవరండి? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు పౌలు గారు. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచుదును. నీకు సహాయం చేయవాడని నేనే అని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడు. మనకి ఏమైనా శ్రమలు, శోధనలు, వేదనలు ఉన్నప్పుడు మనం యేసయ్యను ఆనుకున్నట్లయితే ఆయన మనల్ని ఆదుకుంటాడు. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని జనములు గూర్చి చెప్పుదురు. జనములు నన్ను గూర్చి చెప్పుదురు అంట. యెహోవాయే బలమునిచ్చువాడు అనే ప్రతి జనం కూడా ఆయన గురించి చెప్పుకుంటారంటండి. నా యందు నిలిచియుండి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్నట్లుగానే తనంతట తాను ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనకి నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎవరు బలపరిచేది? యేసయ్య. నా యందు నిలిచి ఉంటేనే మీరు చేయగలరు. నా యందు నాకు వేరే మీరు ఏమీ చేయలేరు. నా యందు మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారంటున్నాడు. ద్రాక్షావల్లిలో తీగ నాటబడి ఉంటే, తీగ అంటుగట్టబడి ఉంటే ఆ తీగ బహుగా ఫలిస్తుంది. అదే ఆ తీగ బయటికి నరికి వేయబడినట్లయితే అది ఎండిపోయి పొయ్యిలో వేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము ద్రాక్షావల్లి అంటే యేసయ్య అండి. తీగలు అంటే మనము. తీగ ఎప్పుడు కూడా ద్రాక్షావల్లికి అంటుకట్టబడి ఉండాలి. అంటుకట్టబడి ఉంటేనే బహుగా ఫలిస్తారు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏమి కావాలనో కోరుకొనుము, అది నీకు
అనుగ్రహించబడును అని అంటున్నాడు యేసయ్య. యేసయ్య మాటలు మనలో ఉండాలి. మనం యేసయ్యలో నివసించాలి. ఆయన యందు ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో నింపుకొని ఉండాలి. అప్పుడు మనం ఏమడిగితే అది మనకి అనుగ్రహిస్తాను అంటున్నాడు. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. ఆయనతో ఉంటే సమస్తము చేయగలము. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. మనల్ని బలపరిచేది ఎవరండి? సొమ్మసిల్లిన వాడిని బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేయవాడు ఆయనే. ఆయనే అంటే యేసయ్యండి. మీకు ఏది ఇష్టమో అడిగితే మీకు అనుగ్రహించబడును. తనకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలమయుండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలమయుండుడి. యెహోవా యొక్క బలము మనకి అవసరమండి. యెహోవా బలం లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. కాబట్టి యెహోవాయే మన బలము. ఆయనే మనకు బలం ఇచ్చేవాడు. ఆయన ద్వారానే మనం సమస్తమును చేయగలము. అర్థమైంది కదండి? ఎవరు ఆయన? యేసయ్య. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అంటే యేసయ్య యందే మనం సమస్తము చేయగలము. యేసయ్య లేకుండా మనం ఏ ఒక్క కార్యం కూడా చేయలేమండి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యముకై వందనములు ప్రభా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అన్నావు ప్రభా. మమ్మల్ని సొమ్మసిలిన వారిని నిద్ర లేవనెత్తువాడవు ప్రభా. నువ్వు ప్రభా సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడవు నువ్వు నాయన. అలాగే నాయన యేసయ్య నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. బలము, శక్తిని, క్రమాభివృద్ధిని కలుగు చేయవాడు దేవుడు నువ్వు ప్రభా. నీ శక్తి లేకుండా మేమేమీ చేయలేము ప్రభా. అయ్యా నీ శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. మీ శక్తితో మేము ప్రతి కార్యం ఈ లోకంలో చేసి మీ నామానికి మహిమ తెచ్చుకునే బిడ్డలుగా ఉండటానికి మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, మా యూట్యూబ్ పరిచర్యలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి వారందరి ప్రతి అవసరాలను తీర్చమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.